హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండితో సాఫ్ట్ బొబ్బట్లు చేయడానికి ముందుగా గిన్నెలోకి ఒక కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక 2 గంటల పాటు పక్కన నానబెట్టండి. 2 గంటల తర్వాత పప్పు చక్కగా నానుతుంది. ఇప్పుడు వాటర్తో సహా కుక్కర్లోకి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి యాడ్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పప్పు ఉడికేలోగా గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడంత పసుపు, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్గా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. మరో పక్కన 3 విజిల్స్ తర్వాత పప్పు కూడా చక్కగా ఉడికింది. ఈ ఉడికిన పప్పుని మిక్సర్ గిన్నెలోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పప్పుని పప్పు ఎంత తీసుకున్నామో అంతే బెల్లం తురుము తీసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఉడికించండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. ఇలా పూర్ణం రెడీ చేసుకున్నాక ఇప్పుడు బొబ్బట్లు చేయడానికి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ గిన్నె షేప్ లో చేసి ఆ తర్వాత పూర్ణ ముద్దను పెట్టి ఇలా రౌండ్ గా చేసి బొబ్బట్లా చేయండి. ఇప్పుడు ఈ బొబ్బట్ని వేడివేడి పెంక మీద వేసి 2 వైపులా నెయ్యి వేసి కాల్చామంటే టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోయి